నాది ఒక సూటి ప్రశ్న. ఈరోజు కాళేశ్వరం విఫలంగా కనిపిస్తే విఫల కాళేశ్వరానికి బాధ్యుడు ఆ రోజు ఇరిగేషన్ మంత్రి లేక ఆ రోజు ముఖ్యమంత్రి? జనరల్గా ఇంకొక దానికి సప్లిమెంట్ కూడా ఉంది. ముఖ్యమంత్రి రిలీజ్ చేసిన ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి జనరల్గా మీకు తెలుసు, ముఖ్యమంత్రి గారు కూడా మంత్రివర్గంలో ఒక సభ్యుడైనప్పటికి కూడా అనేక రకాల కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో ముడిపడి ఉంటాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ పేపర్లు నేను చూసినాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు, మాజీ పిసిసి అధ్యక్షుడు కూడా. వారు లెజిస్లేషన్లో అపారమైన అనుభవం ఉన్నది, ఎంపీగా కూడా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటి ముఖ్యమంత్రి గారి కంటే కూడా ఎక్కువసార్లు గెలిచి ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. వారిని ఆదేశించినట్టుగా ఇలా పేపర్ చూసిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాల విషయంలో, కృష్ణా ప్రాజెక్టుల విషయంలో మీరు ఎక్కడ రాజీ పడకండి అని చెప్పి వారు ఆదేశించినట్టుగా, వారు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడినట్టుగా ఉన్నది. అంటే ఇక్కడ సీనియర్ అయినప్పటికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మంత్రి కాకపోయినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి, అంటే దీంట్లో అర్థం కావాల్సింది ఏంటంటే ఏ విషయమైనా ఆదేశించగలిగేటువంటి అధికారం కానీ, నిర్ణయం తీసుకునే అధికారం కానీ ముఖ్యమంత్రి గారికే ఉంటుందని చెప్పి ఇలా అన్నప్పుడు అప్పుడు కూడా మొత్తం నిర్ణయాలన్నీ కూడా వారి చేతుల్లో. దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. ముఖ్యమంత్రి గారు ఆ తదుపరి ఉంటే మంత్రులు వహిస్తారు. ముఖ్యమంత్రి గారే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మేము చెప్పడం కాదండి, వారు ఏం చెప్తారు చూసినా మీరు ఎప్పుడన్నా? నేను నా స్వేదంతో నా మెదడంతా కరగబెట్టి నేను నా సృష్టి అని చెప్తారు కాబట్టి వారే వహించాలి. ఇప్పుడు కాళేశ్వరం బ్రహ్మాండంగా సక్సెస్ అయిన నాడు బస్సులు పెట్టి చూస్తురాని అని చెప్పి హెలికాప్టర్లు పెట్టి దేశంలో మేధావులందరినీ పెద్ద పెద్ద బ్యూరోక్రట్ని తీసుకుపోయి చూపించినప్పుడు ఇప్పుడు దానికి వారే బాధ్యులైనప్పుడు దీనికి కూడా వారే బాధ్యులు అవుతారు కదా.